అండి ఇది టాయిన్ లాకింగ్ సిస్టమ్ కొత్త మోడల్లో. స్కేల్ వచ్చి పాత మోడల్ స్టాండింగ్ పొజిషన్లో ఉంటుంది, కింద ఏం లేదు, లాక్కి ఏం లేదు, అట్లా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు కొత్త మోడల్ స్కేల్ వచ్చి ఈ పొజిషన్ ఇది వచ్చి ఇదే పొజిషన్, ఈ పొజిషన్లో ఉండాలా. దీన్ని వచ్చి టాయిన్ లాకింగ్ సిస్టమ్ ఇదే యూనిట్ ఇన్స్టాల్ చేసినాము. దీన్ని ఎత్తేసి ఇదే టాయిన్ లాక్ అయ్యేది, దీన్ని ఎత్తేసి టాయిన్ లాకింగ్ ఇంతవరకే ఉండాలి. టాయిన్ ఇది స్కేల్ పొజిషను, టాయిన్ లాకింగ్ వచ్చి దీన్ని ఎత్తేసి దీంట్లో టాయిన్ లాక్ చేసేసి మళ్ళీ ఈడ చూస్తే మీకు బజార్ ఉంటుంది. దీంట్లో ఒక స్విచ్ ఇచ్చేస్తాము. ఈ స్విచ్ వచ్చి ట్రాక్టర్ పవర్ని ఇంకా ఒక ఎర్త్ ఒక మెయిన్ దీంట్లో కనెక్ట్ చేసుకోవాలా. దీంట్లో కనెక్ట్ చేసుకుంటే మళ్ళీ మెయిన్ ఇప్పుడు వర్కింగ్ స్టైల్ చూసుకుండా ఇప్పుడు లోడ్ అయిన తర్వాత మనకి బజార్ సౌండ్ వస్తుంది. ఎట్లా అంటే వీడు చూడండి, ఇదే టాయిన్ లాకింగ్. లోడ్ అయిన తర్వాత బజార్ వస్తుంది, బజార్ దారం ఇస్తుంది. దారం ఇస్తే మళ్ళీ లోపల పడి పైన వస్తుంది. అట్లే పైన వచ్చి స్లోగా వస్తుంది స్కేలు, పైన వచ్చి మళ్ళీ రివర్స్ పోతుంది. దారం చూసుకోండి, దారం పోయి యాడ్ లాక్ అవుతుందని చెప్తా ఉన్నాను. పోయి ఈ కొత్త యూనిట్లో పోయి లాకింగ్ సిస్టంలో పోయి లాక్ అవుతుంది. లాక్ అయి ఇట్లా పడిపోతుంది, దారం ఇట్లా లాక్ అయిపోయింది చూడండి. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. బజార్ పడుతుంది, మళ్ళీ దారం ఇడిచేస్తే దారం పోతుంది, కింద ఇంకా ఎత్తి పైన వస్తుంది. పైన వచ్చి స్కేల్ మళ్ళీ రివర్స్ వచ్చి చూసుకోండి. రివర్స్ దారం పోయేది చూసుకోండి. పోయి లాక్ అయ్యేది ఈడ, మళ్ళీ అది పోయి లాక్ అవుతుంది చూడండి. లాక్ అయిపోయింది, స్కేల్ పోయిపోయింది. ఇదికి స్విచ్ ఇది కనెక్షన్ ఇడు ఉంది చూసుకోండి. ఈ బజార్ పోయి కొట్టిన తర్వాత మనకి ఈ దారం ఇంకా ఇడుస్తుంది, ఇడిసి కింద పోతుంది. కింద పోయి బండిలో పెట్టుకొని పైన వస్తుంది స్కేలు, మళ్ళీ అట్లా ఉట్లా పోతుంది. ఎంత గాలి వస్తేనో సరే, ఎంత ఇది వస్తేనో సరే మీరు పని చేస్తూ ఉండాలి. ఒకసారి బండి కూకుంటే నువ్వు 200 పిండి 300 పిండి చేస్తే కూడా మీరు పోతూ ఉంటుంది బండి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ.